మనము క్రియ వాళ్ళు చేస్తే నమస్కారం మంత్రం చంద్ర సుమంజ మంత్రి మంత్ర సోమాయ సువర్ణ అదే అత్తమ్మ మేనత ఐదు అనుకుంటాం. మీ అత్తగారిని ఇచ్చినటువంటి శ్రీ రమాసత్యనారాయణ స్వామి వారి నోము పురస్కరించుకొని అవసరమయ్యామి. ఇద్దరు ముట్టుకొని ఇలా వేయండి, గట్టి ఇచ్చేసేయండి. నానావిధాత్మ నమస్కారం అనంతరం ఇట్లా భూమి దండం పెట్టండి. చంద్రాలకు సూర్య చంద్రాలకు ఆత్మ నమస్కారపయామి. అనంతరం శుద్ధ అక్షంతలు పూలు తీసుకోండి. ఆత్మ నమస్కారపయామి. నానావిధ ఆత్మ నమస్కారం అనంతరం శుద్ధాత్మ నమస్కారం అనంతరం అనంతరం అనండి వక్కడుతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యాగ్ని సర్వదా గం గణాది పతే నమః. శ్రీశైల గౌరీ దేవత నవగ్రహ దేవత మండప దేవత సపురియే నమస్కారం అనంతరం శుద్ధాత్మ నమస్కారం మహాదేవాత్మ నమస్కారం అనంతరం శుద్ధాత్మ నమస్కారం అర్పయామి. ఓం అనంతరం నమో శంభవేశ శంకరాయశ నమస్కరాయశ శివాయత శివతరాయశ శివ శివ హరహర మహాదేవ శంభో శంకర పార్వతి పరమేశ్వర ఉమామహేశ్వర సాంబ శివ ప్రీతి అర్థం రమా సహిత సత్యనారాయణ స్వామి ఆత్మ నమస్కారం సమర్పయామి. అనంతరం పార్వతీ పరమేశ్వర శ్రీశైల కాశీ కైలాసముల శివ గోళిరాయల శివ వేములవాడల శివ కాశీ కైలాసముల పుట్లపల్లి కుమరవెల్ల శ్రీశైల వాసునికి శివ శివ భ్రమరాంబ మల్లికార్జున వీరభద్రభద్ర సిద్ధేశ్వర అన్నపన్న విమలాల రాజేశ్వర స్వామి వారికి పుట్లపల్లి స్వయం పార్వతీ భ్రమరాంబ శంకరావుల మల్లికార్జునునికి శివ శివ హరహర మహాదేవ మహాగౌరి మహాకాళ మహాసరస్వతికి పండగ దేవత వినవాత్మ నమస్కారం. కులదేవత ఇష్టదేవత కొండ పుణ్యుల గ్రామ దేవతల కులదేవతలకు ఇష్టదేవతలకు ఆత్మ నమస్కారం. అనంతరం శుద్ధాత్మ శివ శివ హరహర మహాదేవ ఆత్మ నమస్కారం పయామి. అనంతరం పువ్వుతోటి ఫస్ట్ మీ పూజా సామగ్రి మీద నీళ్లు చల్లండి. ఆత్మ నమస్కారం. అనంతరం ఇట్లా ఆత్మానం సంరక్ష ఆత్మ నమస్కారం పయామి. పవిత్ర పవిత్ర ఆత్మ నమస్కారం పయామి. పవిత్ర పవిత్ర అనండి వక్కడుతుంద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యాగ్ని సర్వదా గం గణాది పతే నమః. ఓం నమ శివాయ ఒక 11 సార్లు మనసులో ఓం నమ శివాయ అనుకోండి. రామ రామ ఆత్మ నమస్కారం. అనంతరం శుద్ధాత్మ శ్రీరామ రామ రామేతే రమే రామయ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాననే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆత్మ నమస్కార. పార్వతీ పరమేశ్వర ఆత్మ మహాగౌరి ఆత్మ నమస్కారం పయామి. కలసాధకానంతరం శుద్ధాత్మ నమస్కారం పయామి. యశో నామ రూపాభ్యం యా దేవి సర్వమంగళ అయో సుమూర్తవస్తు ఆగమూర్తంతి దేవానాం గమనార్థం రక్షమా ఘంటానాదం దర్పయామి. ఆత్మ నమస్కారం పయామి. అనంతరం దీపాల ఇలా దీపం పెట్టిగా ముట్టి దీపం ముట్టి నారాయణ నమస్తే. ఓం ఉమామేశ్వరాభ్య నమః. ఓం వాణి హిరణ్య గర్భాయ నమః. ఓం ఉమామేశ్వరాభ్య నమః. వాణి హిరణ్య గర్భాయ నమః. శశిపురంధ్రాభ్య నమః. అరుంధతి వశిష్టాభ్య నమః. సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆయా మూర్త సుమూర్త వస్తు ఉత్తిష్టంతే. ఇట్లా మూడు వెళ్తాడు. ఏదో బొంబరక ఏతోశ్వరమ బ్రహ్మకర్మ సమరవే. ఓం భువ ఓం మహా ఓం జన ఓం తత్వవితరణ్యం వర్గో దేవస్థమే దివ్యయోన ప్రసోదయాత్. ముక్కు విడిచి సూర్యుని పెట్టుకోండి. ప్రత్యక్ష సూర్య దర్శనం చంద్ర దర్శనం ఆత్మ నమస్కారం పయామి. నమ నమస్కారం. అనంతరం గౌరమ్మ కూడా ఓం గణానాద్వ గణపతి గమినమ వస్త్రవస్త్రం జ్యేష్ఠ మగనాద్య దేవతాభ్యం ఆత్మ నమస్కారం పయామి. ఆత్మ నమస్కారం నమస్కారం సమర్పయామి. గంగేశం నేశవ అనండి. గంగ యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు ఓం గౌరీ తనయ షణ్ముఖ సోదరాయ మూసవానాయ
श्री गौरी तनयाय नमः सिद्धि बुद्धि समेत विघ्नेश्वर श्री साक्षी गणपति नमः हाथ नमस्कार सिद्धि बुद्धि समेत विघ्नेश्वर सोमवार के हाथ नमस्कार भयमे विभूत ओम महागणाधिपते ओम यसिंच मे कामंच मे इंद्रस्य मे प्रियंच मे ज्येष्ठंच मे कनिष्ठंच मे पौरोंच मे लेंच मे आत्म पस्मु वेसकोंడి పసుపు కుంకుమ గంధం విలేపనం పై గంధ ద్వారం దురాదిష్టం నిష్ట పుష్పకర్షణ ఈశ్వరికి సరకోతన గంధం శ్రీగంధారిద్ర కుంకుమ విలేపనం పయామి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం పూర్వారకముదవందనం ఉచ్చరిముచ్చేసి పస్వాం ధారయామి భూలోక పుష్పం జలనీల పుష్పం దర్పయామి అక్షంతలు వేయండి పూలు పెట్టుకోండి ఒక పువ్వు పుష్పం దర్పయామి ఆత్మ నమస్కారపయామి గౌరీ దేవతా ఆత్మ నమస్కారపయామి వస్త్రం తీసుకో గణాధిపతి వస్త్రం అవస్త్రం లేపన పయామి ఆత్మ నమస్కారపయామి యజ్ఞోపవితం బలమస్యతే యజ్ఞోపవితానం దర్పయామి ఆత్మ నమస్కారపయామి మహాగౌరీ ఆత్మ నమస్కారం శుద్ధాత్మ నమస్కారపయామి మహానాయుధ ఆత్మ నమస్కారం శుద్ధాత్మ నమస్కారపయామి गौरी नमः आत्म नमस्कारपयामि कलशाराक आत्मानं नमस्कार गंगे से आत्म गंगा यमुना कृष्ण गोदावरी सरस्वती नर्मदा कलशानिकी మీద పసుపు మూసుకోండి పసుపు కుంకుమ గంధం శ్రీగంధ లేపన ఆర్ద్ర కుంకుమ లేపన పయామి ఆత్మ నమస్కారం అక్కడ మీ జక్కించిన కింద పెట్టినండి ఇప్పుడు వస్త్రం ఇస్తారా ఆ వస్త్రం కలశానికి వేసుకో అవి వస్త్రం లేపన పయామి యజ్ఞోపవీతం ఈ పువ్వుల మాలేసినట్టే यज्ञोपवित दानं पयामि आत्म नमस्कार पयामि ग्रह देवता आत्म नमस्कार पयामि आत्म नमस्कार अनंतरं शुद्धात्म नमस्कार पयामि आत्म नमस्कार पयामि ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పిన మంత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఆత్మ నమస్కారం అనంతరం अकर्षायामि अष्टदिक्पालकाय नमः ओम विघ्नेश्वर स्वामी वारे नमः वीरभद्राय नमः बसवेश्वराय नमः पंचाचार्य देवताय नमः जंगमे गुरुकुल पंचाचार्युలు జగద్గురు పీఠాయ మఠాది రేణుక బసవేశ్వరునికి శ్రీశైల క్షేత్రం నుంచి కాశీ క్షేత్రం నుండి కైలాసం ఉన్న 30 రాష్ట్రాల్లో జంగమే గురువులకు పంచాచార్యునికి బసవేశ్వరునికి రేణుకాచార్యునికి ఆత్మ నమస్కారం పయామి పంచాచార్య దేవతాయ నమः ఆత్మ నమస్కారం పయామి बसवेश्वर आत्म नमस्कार पयामि कुमारे नमः ओम आत्म नमस्कार अनंतरं सत्यनारायण स्वामी पूजा प्राण प्रतिष्ठा नमस्कार अनंतरं शुद्धात्म नमस्कार पयामि प्राण प्रतिष्ठा आवायामि आसनं समर्पयामि दरिद्र पुण्य जजरते शुक्रमास्त्रभ्यं महावाना आयता प्रोजत తీసుకొని నిలబెట్టుకో అదద్దు ఓన్లీ విగ్రహం పెట్టుకో ఇప్పుడు ఈ పాలతోటి గడుగు నువ్వు పోయి కడుగుతావు పంచామృత స్నానం సమర్పయామి ప్రాణ ఆత్మ నమస్కారపయామి ఏమైనా గణపతి విగ్రహం కానీ లింగ రూపం కానీ ఏమైనా ఉన్నాయా गणपति अम्मवार विग्रह आत्म नमस्कार पयामि अंगष्टाभ्यो नमः సరిపోతుంది నీళ్ళు ఈ పువ్వుతోటి మంచి గడుపు దాన్ని ఆత్మ నమస్కార పయామి ఆవాయామి ప్రాణప్రతిష్ఠ మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషస్య ఋషజ్ఞ సామవేద చంద్ర ప్రాణశక్తి పరాదేవత అనండి బే ఐం శక్తి క్రోం కీలకం रमा सहित सत्यनारायण प्राण प्रतिष्ठा आत्म नमस्कार समर्पयामि निर्वोषिंदा ఒకసారి आत्म नमस्कार प्राण प्रतिष्ठा ओम अंगच्छभ्यो नमः ओम ऐं सर्जनाभ्यो नमः ओम मध्यमाभ्यो नमः ओम उदयाय नमः ओम शिरसाय नमः ओम शिखाय स्वाहा ओम ऐं अनाभ्यो नमः ऐं कनिष्ठाभ्यो नमः ऐं कर्ताभ्यो नमः తమలపాకులు ఇటు పక్కన చేసి పెట్టు మళ్ళీ దానికి ఏమైనా పసుపు వేసుకోండి పసుపు కుంకుమ అక్షంతలు అన్ని విధాలు ఆత్మ నమస్కారం పయామి उदय अनंतरम आत्म नमस्कार पयामि शांताकारं भुजगशयनं पद्मासनं विश्वाक्षं विश्वसंभवं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयं योगवल्यां वन्दे विष्णुं वन्दे भवारं सर्वलोकैकनाथं ओम ऐं ऐं क्रों अं यं रं लं यं शं शं यं श्री नमः तत्र प्राण प्रतिष्ठा तात्कालिक प्राण प्रतिष्ठा आत्म नमस्कार पयामि अनन्तरं अक्षंतल वेसुको पेट्टि अक्षंतल पयामि ध्यानं समर्पयामि आवायामि आसनं समर्पयामि पादं अर्घं आसमयनं समर्पयामि यज्ञोपवीतं
సుధాకర్ పంచామృత సారానంతరం ఆత్మ నమస్కారపయామి. ఒక పువ్వు పెట్టేసాడు సత్యవ్రతాన్ని పెట్టిన విగ్రహాన్ని పెట్టినవా అగరబత్తులు ముట్టించి ఒకసారి. దీపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, దీపం స్నానం ఆత్మ నమస్కారపయామి, ఆత్మ నమస్కారపయామి. రంభాఫలనైవేద్యం పూతడు ఉదకం చేయించు. ఓం భూర్భువ స్వః తత్వవితర్వేణ్యం భర్గో దేవస్య మే జీవేయోన ప్రచోదయ ప్రాణాయస్వ అవనాయస్వ మధ్య మధ్య ఉదకవాణ్యం సమర్పయామి. తాత్కాలిక ఫల రంభాఫల చక్ర ఫల నైవేద్యం ఫల నైవేద్యం సమర్పయామి. ఆత్మ నమస్కారపయామి. అంతే అక్షంతులు వేసుకోండి. అక్షంతులు నొప్పాయామి. అన్నిటికీ కలసాన్ని కూడా వేసుకో. గణపతికి గౌరితోటి నవగ్రహాలకు కలసానికి ఆత్మ నమస్కారపయామి. నమస్కారపయామి. ఓం భూర్భువ స్వః తత్వవితర్వేణ్యం భర్గో దేవస్య మే ధియోయోన ప్రచోదయాత్. ఆత్మ నమస్కారపయామి. నవగ్రహ గణపతి ఆవాయామి. ఆత్మ నమస్కారపయామి. దీపం ఆగ్రాపయామి. ఒక కొబ్బరికాయ ఉంటుంది దండం పెట్టుకొని మంచిగా నువ్వు చేసే వ్యాపారమో బిజినెస్ ఆయన ఆరోగ్యమో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనసులో అనుకోండి. మీ యొక్క ఆరోగ్యము ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత సంపాదన. భరతం కూర్చుని ఎవరైతే అక్కడ నారికేళం సమర్పయామి. ఆత్మ నమస్కారం సమర్పయామి. చక్ర విఘ్నేశ్వర నవగ్రహాలకు గౌరీదేవికి ఆత్మ నమస్కారపయామి. దీపం ఆగ్రాపయామి. దీపం దర్శయామి. కామదేవాయ నమః. ఋషికేశ పద్మ దామోదర సుబ్రక్షణ వీరభద్ర నీలకంఠ నమః. నమః త్రిశూలధారియ నమః. మల్లికార్జున రాజేశాయ నమః. ఆత్మరక్షణ మధ్యస్థాపయ నమః. సర్వస్థాపయ శ్రీ గిరిరాజ కైలాసవాసే నమః. ఇంద్రకీలాద్రివాసే నమః. ఆత్మ నమస్కారపయామి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శక్రపాణియే నమః. ఓం జనార్దయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్వయ నమః. ఓం వామాయ నమః. ఓం జ్ఞానపదాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఏ చతుర్మూర్తియే నమః. ఓం ఓమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడవాహనాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభుతే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీ పుత్రాయ నమః. ఓం పారంబాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం చక్రచక్రగదాయ నమః. ఓం పరం జ్యోతియే నమః. ఓం ఆత్మజ్యోతియే నమః. ఓం అచ్చాఫలాయ నమః. శ్రీవత్సలాయ నమః. అంబికానాథాయ నమః. సర్వలోకాపతే నమః. ఓం త్రిపురాప్రియాయ నమః. త్రికాగ్ని జ్ఞానాయ నమః. ఓం సర్వాజ్ఞాయ నమః. సర్వాంగాయ నమః. ఓం సర్వాశ్వరాయ నమః. ఆత్మనం రూపం ఆగ్రాపయామి. నమస్కారపయామి. అనంతరం శుద్ధాత్మ మంత్ర పుష్పం ఆత్మ నమస్కయామి. అనంతరం శుద్ధాత్మ నమస్కారపయామి. ఓం అదాంగ పూజయామి. ఓం కేశవాయ స్వ. ఓం గోవిందాయ నమః. ఓం జ్ఞానాయ నమః. భవ్యాయ నమః. జనార్దనాయ నమః. వక్షస్థలే నమః. శంఖచక్రగద హస్తాయ నమః. కంఠాయ నమః. పూర్ణాం వ్యాప్తాయ నమః. స్వామి ఆత్మ నమస్కారపయామి. నారాయణ ఆత్మ నమస్కారమంత్రం శుద్ధాత్మ నమస్కారపయామి. లక్ష్మి క్షీరసముద్రస్తనయాం శ్రీరంగదామేశ్వరి దాసభూత సమస్త లోకైక దీపంగం శ్రీమందమంద కటక్షో మోక్షలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి ప్రసన్నలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి దేవతాభినమ ఆత్మ నమస్కారపయామి. ధనపెట్టుకోండి. అష్టలక్ష్మి దేవతాభినమ. శ్రీ మాత్రే నమ. దుర్గే నమ. శ్రీ పార్వతీ భ్రమరాంబ మాతే నమ. భద్రకాళి మాతే నమ. శ్రీ రేణుకా మాతే నమ. కోసంబే నమ. మహాగౌరి కాళిమా సరస్వతి అష్టాదశ శక్తిపీఠ క్షేత్రే అమ్మవారి నమ. శ్రీ మాత్ర దుర్గ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జున రుద్రయ మహాకాళ ప్రజ్వలం వైద్యనాథంచ డాగ్ని బింబశంకరం శ్రీపంచేశ్వర రామేశ్వరం నాగేశ్వరం ద్వారకావని వారణాసం విశ్వేశ్వరం త్రయంబకం గౌతమి హిమాలయ కేదారం కృష్ణంకే శివాలయ సగురి అనుకోండి. సగురి ఆత్మ నమస్కారపయామి. నానావిధ ఆత్మ నమస్కారం అనంతరం శుద్ధ ఆత్మ నమస్కారపయామి. ఇప్పుడు ఎడమ చేత అక్షంతలు పూలు పెట్టుకొని ఈ 3 వేలతోటి మహాభాగ్యం అనుకుంటా, మహాలక్ష్మి అనుకుంటా, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి మీదాలనేమో సత్యనారాయణ స్వామి, మాకు ఉమామేశ్వరుడు బల్జలకు జన్మ ఉమామేశ్వర సత్యనారాయణ స్వామి. ఆత్మ నమస్కారపయామి.
ఏం లేదు, మీరు ఆపకండి. ఇదే 3 బిళ్ళతోటి వేసుకుంటూ ఉండండి. శ్రీ నమ అనుకుంటా. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కృత మొదటి అధ్యాయ ఆత్మ నమస్కారపయామి. కోడి విన్నవారే సూత్రమౌనులారా చూసి ఈ విధంగా చెప్తున్నాను. మహర్షి ఏ వ్రతమైతే చేయమని మునులంతా సైత మా వృత్తిని మహర్షిని మహావిష్ణు కోరగా ఈ సూత్రుడు చెప్తున్నాడు వినండి. అందులకు సూత్రమాముని ఓ మునులారా, పూర్వము ఒకనప్పుడు నారదుడు మహావిష్ణువు కోరగా శ్రీ హరి అనుమతించి ఈ విషయం చెప్తున్నాడు. శ్రద్ధ వినండి. పూర్వము నారద మహర్షి అన్ని లోకముల కల్లా సంచారం చేయొచ్చు భూలోకములకు వచ్చెను. నారద మహర్షి భూలోకము మానవులు పడుతున్నటువంటి కష్టములు నష్టములు బాధలు చూసి విచారపడుతుండగా వీరికి ఈ కష్టములు ఏ విధంగా ఈ బాధలు ఏ విధంగా తొలగిపోవడానికి ఉపాయం ఎట్లు తొలగించనని అడగగా ఆలోచించమని చెప్పగా విష్ణులోకానికి వెళ్ళను. నారద మాముని విష్ణులోకంలో చతుర్థ భుజములు గలవాడై తెల్ల శరీర చాగలవాడై శంఖచక్ర కదా పద్మములు మున్నవు అలంకరణము గల వాడు శ్రీయాన్ని చూసి ప్రార్థించను. మున్నలారా గాని వాకు వివరించి చెప్తున్నాను వినండి. రూపం గలవాడు అధిక సుఖయుత రైతుడై విష్ణు సుగుణవంతుడై ఉండేవాడు. ఆది పురుషుడు అయినటువంటి వాడు భక్తులు బాధలు తొలగించేవాడని ఆయన శ్రీమన్నారాయణ నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి చెబుతున్నాను. శ్రీ హరి స్తోత్రములు చెప్తున్నాను వినండి. ఓ భగవాస, ఓ నారద మాముని, నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటి మాకు తెలియజేయమని మీ కోరిక ఏంటిదని చెప్పడం జరిగింది. దానికి అడగగానే నారద మహర్షి ఆ విష్ణు కష్టాలు భావించుతున్నాను, ఈ కష్టాలు ఏ విధంగా తొలగును, అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పని అడగను. అప్పుడు అనుకరించమని ప్రార్థించడం కొనసాగను. భగవాచ అందులకు ఆ శ్రీహరి నారద మహర్షి నీవు లోకహితం కోరి చక్కని విషయము ప్రస్తావిస్తున్నావు. అందులో ఒక వ్రతము కలదు. ఆ వ్రతం చెప్తే వినండి. లోకంలో కలియుగంలో శ్రీ ఉమామేశ్వర వ్రతం అని సత్యన వ్రతం అని భక్తి శ్రద్ధలో ఆచరించే వారు ఏ లోకంలో సకల ఐశ్వర్యం పొందిన వారే మోక్షం పొందేవారని ఇంతవరకు ఏ విధంగా ఆచరించాలి ఆ విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేయమని చెప్పడం జరిగింది. అందులో భగవద్వాచ ఆ మహావిష్ణువు శ్రీ రమ సత్యనారాయణ స్వామి సకల దుఃఖములు నశింపజేయమని సకల ఐశ్వర్యం కలగవాడని సంతానం కలగనని సర్వ విధములు జయప్రదములు శుభం కలగనని ఈ వ్రతము వైశాఖ మాసం కానీ మాఘమాసం కానీ కార్తీక మాసం ఎందు కానీ శుక్ల మాసంలో ఎందు కానీ ఒక శుభ దినమును ఆచరించి కష్టములు సంభవించినప్పుడు కానీ దరిద్ర బాధలు ఉన్నవారు కానీ ఈ వ్రతము ఆచరించడం వలన మంచి ఏదైనా వివాహం కలిగినప్పుడు కానీ ఏ సమస్య వచ్చినప్పుడు కానీ ఏ ఆటంకం వచ్చినప్పుడు కానీ మనకు కష్టాలు తొలగిపోవడానికి ఈ విధంగా వివరంగా చెప్తున్నారు వినండి. అందుకు నారద మహర్షి శక్తి కలిగిన వారు ఈ వ్రతము ప్రతి మాసం నందు ఒక సంవత్సరం నందు ఒక మారైనా చేయవచ్చును. ఎవరికి శక్తానుసారంగా చేయవచ్చును. ఈ రమా సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి కానీ ఏకాదశి తిథి కానీ రవిశంకరమున ద్వాదశి తిథి కానీ దినమును కానీ చేయవచ్చును. సూర్యోదయము మనకు పూర్వము నిద్రలేసి కాలకృత్యాలు తీసుకొని స్నానం ఆచరించి వ్రతాన్ని శుభ్రంగా అలంకరించి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో దేవాదిదేవ సత్యన వ్రతము ప్రభు నీకు అనుగ్రహం పొందుకోరి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుటకు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పగా మనసుల ధ్యానించి నమస్కారం చేయవలను. ఈ ప్రకారంగా సంకల్పం చేసుకొని మధ్యాహ్నం సమయం ముందు కానీ కర్మ అనిష్టాములు పూర్తి చేసుకొని కానీ మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ సమయ కాలంలో కానీ ప్రదోషకాల సమయంలో కానీ పూజా ప్రదేశమును గోమయంతో వాళ్ళకి శుద్ధి చేసి వరిపిండి మున్నగు 5 రంగుల చూర్ణములతో అలంకరణ చేసి ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం ధరించి దానిపై బియ్యము పోసి కలసము వెండి కానీ రాగి ఇత్తడి కానీ మట్టితో చేసిన కానీ లోకాభిష్టమైనటువంటి యథాశక్తి కానీ ఆచరించవలను. ఈ కలసంపై మరల నూతన వస్త్రము వేసి నూతన వస్త్రం మీద ఉమావేశ్వర వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ప్రతిమ ఉంచి యథాశక్తి బంగారం కానీ వెండి కానీ పంచామృతాలతో అభిషేకం చేయించి ఉంచవలను, ప్రతిష్ఠించవలను. ముందుగా విఘ్నేశ్వర పూజ, తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, సూర్య, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, బసవేశ్వరుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిదేవత, ప్రత్యుందేవత సహా అందరినీ పూజించవలను. మరల కలశం ముందు వరుణ దేవుని పూజించవలను, అగ్నిదేవుని, వాయుదేవుని పూజించవలను. ముందుగా విఘ్నేశ్వరుని ముందుగా 5 దేవతలను కలశంలో పెట్టి ఉత్తరం
ఉత్తరము మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ట గావించి పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలకులు తూర్పు 8 అష్టదిక్పాలకులు పూజ చేయవలను. తర్వాత సత్యనారాయణ స్వామి కలశం మీద పూజించవలను. శ్రీ సత్యనారాయణ వ్రతము ఏ దినమునైనను సాయంకాలం మధ్యాహ్న కాల ఉదయకాల సమయమందు వ్రతం ఆచరించవచ్చును. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము చేయవారు జంగమ బ్రాహ్మణ బంధువులను పిలిచి చేయవలనని అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ పిండి, అది లేకపోయినా బియ్యము, సూక్ష్మ చక్కెర, పంచదార లేక బెల్లము గాని అన్ని కలిసి సమానంగా సమపాలు చేసి చొప్పున ప్రసాదం చేయవలను. ఈ విధంగా నైవేద్యం జరిపి ఆ తర్వాత యథాశక్తిగా చేసి రక్షించమని కథ శ్రద్ధగా విని బంధుమిత్రులు, ఆదులు, స్నేహితులతో, బ్రాహ్మణులతో కలిసి భుజించవలను. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు ప్రీతి కొరకై నృత్య గీతములు చేయవలను. ఈ వ్రతం ఆచరించిన కలియుగమందు ఇష్టకామ్య సిద్ధి పొందుట గాని మిక్కిలి సులభమైనదిగా. మొదటి అధ్యాయ సమాప్త. ఒక కొబ్బరికాయ బట్టి ప్రసంగం చేసుకోండి. స్వామివారికి జయనండి. పార్వతీ పరమేశ్వరునికి, రమాశేఖర సత్యనారాయణ స్వామివారికి, లక్ష్మికి, మహాగౌరికి నారికేళ ఫలనీర్యాపలా పుష్పాన్ని నారికేళ సమర్పయామి. ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతం ఆచరించిన వారు కథ తెలుపుతున్నాను వినండి. పూర్వం కాశీనగరం యందు ఒక బ్రాహ్మణుడు అతడు మిక్కిలి దరిద్రుల వలన అన్న వస్త్రం లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇంటికి ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రయోగించుతూ చూసి తాను ఓ వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి, ఓ విప్రోత్తమ, నేను మిక్కిలి దరిద్రుడిని, భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాను, చాలా కష్టములు అనుభవిస్తున్నాను. నా దరిద్ర బాధలు కష్టాలు పోవడానికి ఏమైనా ఉపాయం ఉందని అడగగా ప్రార్థిస్తున్నారు. ఉపవాస ఓ బ్రాహ్మణ, శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆధారము ఆ సత్యదేవుని సేవించి నీ కష్టములన్నీ తెలుపుకోగల సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించమని ఆ ప్రకారంగా చెప్పిన వృద్ధ బ్రాహ్మణుడు వ్రత విధానాన్ని ఆచరించాలని చెప్పి అక్కడ అదృశ్యమైన మాయమైన. అప్పుడు ఆ మాటను విని శ్రద్ధగా విన్నటువంటి ఆ పేద బ్రాహ్మణుడు ఈ సత్యనారాయణము చేసే రేపు చేద్దామనగా శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించమని చెప్పను. ఆ వ్రతం ప్రభావం వలన ఆ పేద బ్రాహ్మణుడికి సకల కలుపులు దొరికి సకల కష్టములు పోయి సంపదలు కలిగి సుఖసంతలతో జీవిస్తుండే వాడే ఉండను. ఆ ప్రకారంగా ఈ సత్యనారాయణ వ్రతము ఒక ప్రతి మాసం ఎందు గాని వ్రతం ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో చేస్తుండే వాడే. ఆ ప్రకారంగా సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి మాసం చేయడం వలన ఆ పేద బ్రాహ్మణుడు అశ్వరంతుడు సకల పాపలు పోయి విముక్తి కలిగి అత్యంత కాలము మోక్షం పొందును. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ యొక్క బ్రాహ్మణుల వల్ల సకల దుఃఖములు కలిగి విముక్తి కలిగి సుఖంగా ఉండేవారే. ఓ ముని చేస్తారా, ఈ విధంగా శ్రీ హరినాథుని చెప్పి ఈ వ్రతము మీకు తెలుపుతున్నాను వినండి అనగా మరలా మునులు సూత్రులు చెప్తున్నటువంటి మాటలు ఇట్లా వినవడం. ముని చేస్తున్నారా, ఈ వ్రతము ఎవరు చేయించబడునో తెలుపుతున్నాను వినండి. ఒకనప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండగా బంధువులు సర్వజనులను పిలిచి ఆనందంతో కథ చెప్తూ వినండి. వాడై బ్రాహ్మణుడు చేయ వ్రతం చూసి, ఓ మహాత్మ, నేను చేస్తున్నాడు ఏంటిది, ఈ వ్రతం ఏంటిది, ఈ వ్రతం విధానం ఏంటిది, ఈ ఫలితం ఏమిటి అలాగా ఆ దయసచ్చి చెప్పమని అడగగా ప్రయత్నిస్తూ ఈ విధంగా పక్కన, ఓయ్ ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తున్నాము, సకల కోరికలు సిద్ధించగలని, సకల ఐశ్వర్యం పొందగలని ఆ బ్రాహ్మణ చెప్పినట్లయితే విని ఆ కట్టెలు అమ్మి మిగిలిన వచ్చిన ధనం తీసుకొని సంతోషంగా తిరిగి దావా తీసుకొని ప్రసాదం స్వీకరించి భోజనం చేసి తృప్తిగా ఇంటికి వెళ్ళను. ఆ కట్టెలు అమ్మేవాడు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా మనసులో నిశ్చయించుకొని వర్షం నాడు దినమున ఎంతో పిల్లలు కాయడం భుజం పెట్టుకొని ఆ దినమున ఎంతో అతడు తన బంధుమిత్రులను కలిసి యథావిధిగా సత్యనారాయణ వ్రతము ఆచరించి అధ్యాయ సమాప్త. అధ్యాయ సమాప్త కాల సమయంలో ఫలనీర్యావలా పుష్పాన్ని అలా చక్కెర వేసి అక్కడ గిటార్పయామి. ఓ ముని శ్రేష్ఠులారా, మరొక కథ చెప్తున్నాను. మరొక కథ చెప్తున్నాను. పూర్వము ఉల్కముఖుడు అనే రాజకలుడు. ఆయన ఇంద్ర యములను జయించిన వాడై సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు విశేషమైన ధనం ఇచ్చి సంతోషపెట్టి చుండేవాడు. అతని భార్య సుగుణవతి, సౌందర్యవతి. ఆ దంపతులు ఒక దినమయందు భద్రాశీల నది తీరమున శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిరి. ఆ రోజు ఈ యొక్క ప్రకారంగా సత్యనారాయణ వ్రతం చేస్తుండగా సాధువును వయసుడు అనంతయు
ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపార నిమిత్తము పడవ మార్గంలో పోతున్నారు. సముద్ర మార్గంలో రాజు చేస్తున్నటువంటి వ్రతం చూసి తన పడవను ఒడ్డుకు చేర్చి రాజు వద్దకు వెళ్లి ఇట్లు అడిగిరి, ఓ రాజా, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతము సంతృప్తంగా తెలియజేయమని దయించి నాకు చెప్తున్నాను వినండి. ఓ వయసుడు ఆ ప్రకారంగా అడగగా రాజు ఇట్లో చెప్తున్నాను, ఓయే పుత్రికలు పొందుటకు పుత్ర పొందుటకు రచనావ్రతము చేస్తున్నాను అని చెప్పగా ఈ వ్రత విధానాన్ని కూడా తెలియకమని చెప్పడం జరిగింది. అప్పుడు రాజు చెప్తున్నాడు, ఓ వయసుడు విని, ఓ రాజా, నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానము పొందగలనని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ వయసుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకొని సత్యవ్రతము ప్రభావము తన భార్య లీలావతికి చెప్పి మనం సంతానం కలిగినచో మనము ఈ సత్యవ్రతము చేస్తాము తప్పకని ప్రతిజ్ఞ మనసులో సంకల్పం చేసుకోవడం జరిగింది. కొంతకాలానికి లీలావతి భర్తతో సుఖ సంతోష భోగంతో సంతోషిస్తూ సేవిస్తుండగా గర్భవతి తన పదవ మాసం యందు ఒక కుమార్తెను కనడం. ఆ యొక్క వయసు దంపతులకు ఒక కుమార్తె కళావతి అనే నామకరణం చేయడం అల్లారముద్దుగా పెంచుకొని చుండలి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానగా ఉండిని. ఇప్పుడు లీలావతి భక్తులతో నాకు మనసుకు సంతానం కలిగిన ఈ సత్యవ్రతము చేద్దామని ప్రతిజ్ఞ చేసి కాబట్టి మనకు సంతానం కలిగినది కనుక ఈ వ్రతం చేద్దామని పలికను. అందులో అతడు అమ్మాయి కాలము వ్రతం చేద్దామని అప్పటికి ఆమె సమాధానం చెప్పడం జరిగింది. వ్యాపారం చేయటకు పట్టణానికి పోవడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలము కళావతి యుక్త వయసు ఆ దూత వెంట బయలుదేరి కాంచపురానికి వెళ్లి యోగజ్ఞ శ్రీ వయసకుమారుని చూసి తీసుకువెళ్ళను. అతడు అన్ని విధముల తన కుమార్తెకు తగిన వాడిగా నిశ్చయించుకొని వయసకుమారునికి తన కుమారుని కళావతినిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ ఆనందంతో ఉండి ఆ వయసుడు సత్యనారాయణ విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. అందులకు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు కోప అనుగ్రహం లోనైపోయి అప్పుడు వ్యాపారంలో బహు విధాలుగా ఆ వయసుడు అల్లుతో కలిసి వ్యాపార నిమిత్తము సముద్ర మార్గంలో బయలుదేరుచుండను. అప్పుడు రత్నపుర సానారపురానికి వెళ్ళను. ఆ రత్న సానపురంలో చంద్రకేత మహారాజు పరిపాలిస్తున్నాడు. సాధువు తన వ్రతం చేర్చుండగా చూసి ఈ యొక్క సత్యనారాయణ స్వామి కోపించడం వలన అతను శపించడం జరిగింది. ఆ సాధువులకు కఠిన దుఃఖములు కలుగును అని శపించను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధాన్యాగారముల నుండి కొంత ధనము సంహరించుకొని అపహరించుకొని ఆ వ్యక్తులను ఆ ప్రదేశానికి చేరి రాజభటులు ఆ దొంగలను చూసి పట్టుకొని నలుగుల వెతుకుచూ తమ దగ్గరికి వచ్చి చూడగా గమనించి ఆ దొంగలు ఆ ధనాన్ని ఆ వర్తకులను చెంత విని పారిపోయారు. రాజభటులు ధనం అక్కడ ఉండట గమనించి ఆ వయసుడు దొంగలించినటువంటి భావించవారిని బంధించి కారాగారంలో బంధించడం జరిగింది. తర్వాత ఆ రాజభటులు చూసి, ఓ ప్రభు, ధనంతో పాటు దొంగలను కూడా పట్టుకొని వచ్చినాను, విచారించగా తగిన శిక్ష విధించమని ఆ రాజు ఆజ్ఞాపించను. అప్పుడు రాజు ఈ విధంగా విచారింపగా వీరిని తీసుకొని వెళ్లి కారాగారంలో బంధించమని చెప్పడంతో ఆ భటులు వయసును తీసుకొని పోయి కారాగారంలో బంధించరు. ఎంతగా ప్రార్థించినాను వారి మాటలు సైతము ఎవరు వినలేదు. అంతేగాక ఆ చంద్రకేత మహారాజు ఆ వయసులో పడవ ఎందుకలా జన్మయింత తన ఆధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు రమా సహిత సత్యనారాయణ స్వామి ఉల్లంఘన వలన కారణం వలన ఆ వయసుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టములు పాడాయి. ఆ వారి యొక్క గృహంలో ధనం పోయిను, దొంగలు అపహరించాను. అప్పుడు సత్యనావ్రతము జరుగుతుండటం చూసి ఆ కళావతి ఆ వ్రతం పూర్తిగా అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదములు స్వీకరించి ప్రార్థించి తన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ కళావతి రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకోవడం వలన అందరూ కళావతి అమ్మ నేను ఒక బ్రాహ్మణ ఇంటికి ఎందు సత్యనావ్రతము వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి అవగానే తీర్థప్రసాదం తీసుకొని నేను ఇంటికి వచ్చినాను. అందుకే లీలావతికి నాకు
ఆలస్యమైందని వారి యొక్క లీలావతి సంతోషించి తనను ఈ వ్రతం చేయమని ఆ మనసులో దృఢ సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ వయసుని భార్య లీలావతి బంధువులతో మిత్రులతో కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రభు ఆ వరదములు మన్నించి నన్ను శపించి భర్తాళుడు సుఖంగా ఇల్లు చేరుకొని అనుకరించమని ప్రార్థించను. లీలావతి సత్యనారాయణ భక్తి శ్రద్ధలతో చేయగా ఆ స్వామి సంతుష్టుడై ఆ వ్రతము చంద్రగీతమా రావడం జరిగింది. ఆ వయసుడు రాజుకు నమస్కరించి రాజు తమకు ఏ విధంగా శిక్ష విధిస్తావో అని భయభ్రాంతిలో అయి ఉండేది. అప్పుడు రాజు వయసులో చూసి ఓయి దైవ ప్రతికూలమైనటువంటి నీకు ఇట్టి అపరాధములు సంభవించను, ఇక నీకు భయం లేదు, మమ్మల్ని విడిచిపెట్టమని వస్త్రములు ఇచ్చి కొంత ధనం ఇచ్చి ఆనందింపజేసి ఆ రాజు వారిని విడిచిపెట్టడం జరిగింది గౌరవించి. ఈ విధంగా ఆ చంద్రకేత మహారాజు వారిని ఆపదలో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి వారితో సుఖంగా ఇంటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ వయసులో రాజు నమస్కరించి అనేక విధములుగా కొనియాడి తన దారిన వారు వచ్చేది. తృతీయ అధ్యాయ సమాప్త. నారికేళ ఫలాని గిరిజాఫలాస్మరే నారికేళాని నమస్కారం చేయాలి. దీపం ఆగ్రహయామి, దీపం దర్శయామి. నగరములకు వెళ్ళిపోవును. అందువలన సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం కలిగి అందువల్ల రాజుగారి 9 కుమార్తెలు చనిపోయేది. సకల సంపదను నశించి ఇక్కడ క్రమేణంగా దారిద్ర్యము సంభవించుతున్నాడు ఆ రాజ్యంలో. తర్వాత అనేక కష్ట నష్టములు సంభవించను. ఇది అంతే చూసి రాజు తనలో తానుగా తలసిపోవచ్చు. ఆహా, గొల్లలు ఇచ్చిన ప్రసాదాన్ని స్వీకరించలేదు కదా, అందుకే ఈ ప్రసాదం స్వీకరించకపోవడం వల్లనే నాకు ఇటువంటి దుస్థితి, కష్టము, బాధలు కలిగినాయి. అందువల్ల సత్యదేవునికి నాపై అనుగ్రహం కలిగింది. అందువల్లనే నాకు ఈ దృష్టి స్వర్గలోకానికి వెళ్ళను. మహా ప్రభావం ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించను, ఎవరు కథ భక్తితో విందరో వారు ధనవంతులు అవుతారు. బంధువులు వారు భయగ్రస్తులై భయము తొలగిపోవును. సకల అవిష్టములు పొందిన వారి అంతయు స్వర్గలోక ప్రాప్తి పొందిన వారి దుఃఖములో నుండి రక్షించబడిన కనుక ఈ సత్యవ్రతము చేయవలను ఆవశ్యకత, వ్రత విధానము, వ్రత మహత్యము, దాని వలన కలుగు ఫలితము వివరిస్తున్నాను. మైనందున కలియుగమున శ్రీ సత్యనారాయణ స్వామి సర్వేశ్వరుని సత్యనారాయణుడుగా, సత్యదేవుడుగా, శ్రీమన్నారాయణగా పిలుస్తున్నాము. కాబట్టి సనాతన సంపన్న శ్రీ హరి కలియుగంలో అనేక అవతారములు రూపములు ధరించి భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుతూ ఈ వ్రతం చేయడం భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నను సత్యదేవుని చేర్చుండగా భక్తి శ్రద్ధలతో కథ విన్నను అనుగ్రహింపి సకల కష్టములు నశించి సకల సంపదలు కలుగును అనుగ్రహించి అనేక ఇది స్కంద పురాణే రేవస్తాండే రమా సహిత సత్యనారాయణ వ్రత కథమాల పంచమ అధ్యాయ సమాప్త. వందే సూర్య శశాంకవైనం పార్వతీ పరమేశ్వర ఉమామేశ్వర సాంబ శివ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. గంధము నాళ్ళు కట్టే అసకల విద్యలకు ఆదిగురువైనట్టు జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం శ్రీశంకునికి వాసిగల అసకల విద్యలకు ఆదిగురువైనట్టు భూతలోకములో జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులియమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులియమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరంలో వెలసిన దైవం, ప్రతింటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులియరమ్మ.
అర్చన చేద్దామా మనసు సమర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాల పసుపు కుంకుమని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులియరమ్మా. అయిందా? ఇంకొకరు ఏమైనా వాడతారా? సుఖమైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపానమే రామనామం సౌమిత్రిని పిలిచిన నామం సౌమిత్రిని నిడువని నేమం సదాశివుని మానస ధ్యానం శ్రీమద్రామాయణ సారం రామాజీ కొండపైన రంగెల్లడి తారక నామం శుభం పైన నామం సుఖం పైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం పరమయోగి హృతి సంతానం పరమాత్ముని రూపం పరమహంస మంజర కీరం పాపతి మిరవాను ప్రకాశం పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి నిలిచిన నామం శుభం పైన నామం సుఖం పైన నామం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం. అయిందా? హార్ట్ కర్పూరం ఉండేసి కర్పూర మంగళారతి శ్రీ కంఠే సవితే సర్పాదినాధార వరద సర్వశంకర యమకంబు నమకంబు నామ చతులచే ఓం శ్రీ మాత్రే నమః ఓం గంగనాధిపతే నమః. అంతే. మనసులో ఉన్న మంచి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుగాక అందరికి. సూర్య మంత్రి మహర్షి గోత్రభవాయ ఆత్మస్కార్పయామి అనంతరం ధనం ధాన్యం పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమానస్తు చంద్రాములక్ష్మీశానం సూర్యావాంశర చంద్రపాశ్మే చంద్రసూరం చ మంత్రి మంత్రాస ధనంద్రాసుమాయ సువర్ణకల్సే దీర్ఘమానస్తు శతమానం శతాశ్వర్ష సేవేంద్రే ఆయ సేవేంద్రే ప్రతిష్ఠతే. వేండి అమ్మ వేండి వేండి. అబ్బో